సామాజిక కోణంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించారు కవిత. తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎస్టీ నేత రూప్ సింగ్ నాయక్ ను నియమించారు. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గంలో 80% పైగా పదవులను బడుగు బలహీన వర్గాలకు కట్టబెట్టారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. జిల్లా పర్యటనలో మేధావులు, కవులు, కళాకారులు, వివిధ రంగాల నిపుణులతో సమావేశం కాబోతున్నారు. ప్రజలతో పాటుగా ఆయా రంగాల ప్రముఖులు సలహాలు, సూచనల మేరకు త్వరలో తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గం 3వ విడత ప్రకటన ఉంటుందని చెప్పారు కవిత. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యవర్గాన్ని కవిత ప్రకటించడం జరిగింది. చాలా ముందడుగు వేస్తూ కూడా ప్రణాళికలన్నీ కూడా రూపొందిస్తున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఏంటి శ్రీనివాస్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? లక్ష్మి, ఇక తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్న విజయదశమి రోజున అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. జాగృతి సంస్థను విస్తరించాలనే ఆలోచనతోనే తెలంగాణలోని 33 జిల్లాలకు సంబంధించి ఇక అన్ని విభాగాల్లో కూడా మరి దానికి సంబంధించి అధ్యక్షులను తర్వాత కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో మొత్తానికి విజయదశమి రోజున ఒక స్థిరమైన నిర్ణయం తీసుకుంటారు కవిత అని గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంలో మొట్టమొదటగా మనం చూసుకున్నట్టయితే తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలుగా సో తాను ఒక్కతే కాకుండా అలాగే మరి తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలకు సంబంధించిన అంశంలో జిల్లా అధ్యక్షులను నియమించారు. అదే విధంగా మహిళా విభాగాలు కావచ్చు, ఆటో సంబంధించిన జాగృతికి సంబంధించిన అంశంలో కావచ్చు, సో అన్ని విభాగాల్లో మరి ఎక్కడికక్కడ మరి దానికి సంబంధించిన అధ్యక్షులను నియమించడం కావచ్చు. సో తాను ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ పార్టీకి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత కవిత కొత్త పార్టీ పెడుతుందని జరుగుతున్న ప్రచారంలో మరి ఒక ముందడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత మరి కవిత పార్టీ పెడుతుందా అనే ప్రచారంలో భాగంగా మరి కవిత అయితే సో ఓవరాల్ గా తెలంగాణ జాగృతికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి విస్తరించడం కావచ్చు. అదే క్రమంలో ఆమె పార్టీ పెట్టే దిశగా కూడా అడుగులు పడుతున్నాయని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ఆమె ఇప్పుడు ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటా, ఏ పార్టీలోకి వెళ్ళను, సో ఏ పార్టీలకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు, సో ప్రభుత్వం మీద ప్రశ్నించేందుకు పార్టీ పెట్టాల్సిన అవసరం కూడా లేదని చెప్తూ కూడా ఉన్న నేపథ్యంలో సో ఆమె పార్టీ పెడుతుందని కూడా జరుగుతున్న ప్రచారం కావచ్చు. తాజాగా ఆమె విస్తరించిన మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యక్ష కార్యదర్శులు కావచ్చు, సో ఓవరాల్ గా అన్ని విభాగాల్లో కూడా మరి తెలంగాణ జాగృతికి సంబంధించిన నాయకులను మరి ఇన్ఛార్జీలుగా నియమించడం కావచ్చు. సో ఆ దిశగా అడుగులు పడుతున్నాయని స్పష్టం అవుతుంది. ఇక మరి దసరాకి ఆమె కొత్త పార్టీ అనౌన్స్ చేస్తారని కూడా జరిగిన ప్రచారంలో ముందుగానైతే తెలంగాణ జాగృతి సంస్థకు సంబంధించిన మరి వ్యక్తులందరినీ కూడా కీలక బాధ్యతలు అప్పగించడం కావచ్చు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం అయితే సో ఆమె అతి త్వరలో పార్టీ పెడుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. సో చూడాలి మరి కవిత కొత్త రాజకీయ పార్టీ మరి ఇంకా ఎప్పుడు ఆవిర్భావం చేస్తారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడింది. సో ఆమె వైఖరి ఏంటనే అంశంలో మరి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. సో నిన్న దసరా రోజున మరి తన కార్యాలయంలో ప్రత్యేక జమ్మి పూజలు నిర్వహించారు. దసరాకు సంబంధించిన కార్యక్రమాలు కూడా చేశారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కార్యకర్తలంతా కూడా వాళ్ళు మరి ఆమెతో పాల్గొనడం కావచ్చు. అదే క్రమంలో రాత్రి సమయంలో ఈ యొక్క జాబితాలు కూడా ప్రకటించడం మనం చూడొచ్చు. లక్ష్మి, అయితే శ్రీనివాస్, చూసుకుంటే త్వరలోనే రాష్ట్ర పర్యటన కూడా ఉంటున్నట్లు తెలుస్తుంది. అలాగే బడుగు బలహీన వర్గాలకు ఇక్కడ పెద్దపీట వేసినట్లుగా మనకి మెయిన్ గా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు ఎలా చూడొచ్చు అంటారు ఈ అంశాన్ని? ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడే ఆమె ఒక సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటుందని అందరూ భావించారు. ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయాల్లో ఖచ్చితంగా ఎప్పుడు ముందుండడానికి ప్రయత్నిస్తారు, తమ ఉనికిని కూడా కాపాడుకునే కార్యక్రమాలు చేస్తారు. దాంట్లో మరి కవిత కూడా అందులో ఆ భాగంగానే అందులో అడుగులు వేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇక తాను మరి జిల్లా అధ్యక్షులను నియమించడం కావచ్చు, అన్ని విభాగాలకు సంబంధించిన మరి అధ్యక్షులను కూడా నియమించడం ఇందులో మొదటి ప్రక్రియగా మనం భావించవచ్చు. సో ఒకవైపు రాజకీయంగా మరి నాయకులను సమీకరిస్తూ
సో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే దిశగా కూడా ఆమె ముందుకెళ్తున్నట్టు స్పష్టం అవుతుంది. ఇదే క్రమంలో ఆమె రాష్ట్ర వ్యాప్తంగా కూడా పర్యటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె బతుకమ్మతో మరి తెలంగాణలో మరొకసారి 2 ఏళ్ల తర్వాత గ్యాప్ తీసుకున్న తర్వాత కూడా బతుకమ్మ ఆడడం కావచ్చు, విదేశాలకు వెళ్ళి కూడా బతుకమ్మ ఆడడం కావచ్చు. సో కవిత ఎప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది, బతుకమ్మకు రోల్ మోడల్ గా ఉంటుంది. తానే బతుకమ్మకు సంబంధించిన అంశంలో మరి తెలంగాణకు మరి ఒక కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన భావిస్తున్న కవిత మరొకసారి బతుకమ్మను ఆడారు. సుమారు 9 రోజుల పాటు కూడా ఆమె వివిధ కార్యక్రమాల్లో వివిధ జిల్లాల్లో కూడా పాల్గొన్నారు. అదే క్రమంలో ఇప్పుడు రాష్ట్ర పర్యటన కూడా చేస్తారనే సమాచారం అందుతోంది. దీని ప్రకారం సో పార్టీని బలోపేతం చేసే దిశగా కవిత అడుగులు వేస్తుంది. సో ఆ క్రమంలో ఇక రాజకీయ పార్టీ నెక్స్ట్ మనం స్థాపించడమే అనుకోవచ్చు. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. రైట్, ఇక